హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేయగలిగే క్రిస్పీ రవ్వ దోశ, అలాగే ఈ రవ్వ దోశ బెస్ట్ కాంబినేషన్ కొబ్బరి చట్నీ, ఈ రెండు రెసిపీస్ చూపించబోతున్నానండి. ఈ రవ్వ దోశలు అయితే మనం వేసుకునే రెగ్యులర్ దోశల కన్నా టేస్టీగా ఉండి చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా మందికి ఈ రవ్వ దోశలు వేస్తున్నప్పుడు ప్యాన్ కి స్టిక్ అయిపోవడం, లేదంటే పిండి పిండిలో ఉండడం జరుగుతుంది. అలా కాకుండా క్రిస్పీ రవ్వ దోశని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం చిన్న చిన్న టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. నేను చెప్పే టిప్స్ అండ్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ కోసం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. రవ్వ దోశ మీకు అస్సలు ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. అయితే ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను కొలతలన్నీ మెజరింగ్ కప్స్ తో చెప్తున్నాను. మీ ఇంట్లో ఉండే ఏ కప్ అయినా తీసుకుని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేయండి. రవ్వ దోశ మిక్స్ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు సుజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వ, 1/2 కప్పు వరిపిండి, 1/2 కప్పు మైదా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకుంటే దానికి 1/2 కప్పు వరకు తగ్గించి వరిపిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పెరుగు వేయాలి. మీ దగ్గర పులిసిన పెరుగుంటే అదైనా వాడుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఇవన్నీ కూడా ఫైన్ గా కట్ చేసుకుని వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా. ఇవన్నీ కూడా మీ టేస్ట్ కి తగినట్టుగా ఎక్కువ తక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు వరకు నీళ్లు వేస్తూ ఒక విస్కర్ తో ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలి. ఇక్కడ నీళ్ల కొలత మీరు ఏ కప్పుతో మెజర్ చేసుకున్నారో దానితో 3.5 నుండి 4 కప్పుల వరకు పడతాయండి. అలాగని 4 కప్పుల నీళ్లు ఒకసారి వేయకండి. ఫైనల్ గా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది బటర్ మిల్క్ లా ఉండాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఒకసారి కలిపి 15 నుండి 20 నిమిషాల వరకు పక్కన పెట్టేయండి. ఈ లోపు మనం కొబ్బరి చట్నీ తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 7-8 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఈ పప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి, త్వరగానే ఫ్రై అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆపేసి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా చింతపండు వేయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత వేస్తే సరిపోతుంది. ఇవన్నీ చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి చట్నీకి ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని కొబ్బరి చట్నీలో వేసుకోవాలి. ఇలా తాలింపు వేస్తే చట్నీ చూడడానికి చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవునా అండి, మీరేమంటారు? 20 నిమిషాల తర్వాత ఈ పిండిని తీసి ఒకసారి కలుపుకోండి. మీకు పిండి కలుపుకున్న తర్వాత ఇంకా చిక్కగా అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకోవచ్చు. బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఈ రవ్వ దోశకి ఇలా పల్చగానే ఉండాలండి. మన బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, ఇంకెందుకు ఆలస్యం, రవ్వ దోశలు వేసేసుకుందామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దోశ ప్యాన్ ని బాగా హీట్ చేయండి. ఇప్పుడు ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయతో ఆయిల్ మొత్తం పెనం మీద స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల దోశ ప్యాన్ కి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు రవ్వ దోశ వేయడానికి పిండి అంతా కింద నుండి పైకి 2-3 సార్లు కలుపుకుని అప్పుడు పిండిని తీసి వేడి వేడి పెనం మీద వేయాలి. ఫ్లేమ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఉంచాలి. ఫస్ట్ పిండి తీసుకుని చుట్టూ వేసుకోవాలండి. ఆ తర్వాత మధ్యలో వేసి ఇలా పెద్ద పెద్దగా ఖాళీలు ఏమన్నా ఉంటే అందులో కూడా పిండి వేసుకోవాలి. ఇక్కడ మీరు పిండిని గరిటెతో తీసుకున్నప్పుడు 2 సార్లు తీసుకోవాల్సి వస్తుంది కదా. మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గ్లాస్ లేదా ఒక కప్పు లాంటిది తీసుకుని దాంతో ఒకసారి దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు దోశ కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ ని స్ప్రే చేసుకోవాలి. ఈ రవ్వ దోశ కాలడానికి 3 నుంచి 4 నిమిషాలు పడుతుందండి. మనకి దోశ కాలింది అని తెలియడానికి కలర్ చేంజ్ అవుతుంది. అంతేకాకుండా ఇలా వేలితో పిండిని ప్రెస్ చేస్తాను చూడండి, పిండి ఏమీ చేతికి అంటుకోవట్లేదు కదా, అంటే ఈ స్టేజ్ లో మీరు దోశ సగానికి ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకొక దోశ వేసి చూపిస్తానండి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఉల్లిపాయతో ఆయిల్ని మొత్తం పెనమంతా రుద్దుకోవాలి. దోశ వేస్తున్న ప్రతిసారి పిండిని కలుపుకుంటూ వేయాలండి. పిండిని ఇలా కలుపుకుంటూ వేస్తేనే మీకు కరెక్ట్గా దోశ అనేది వస్తుందండి. ఈ రవ్వ దోశలో మనం రెగ్యులర్ దోశలు వేస్తాం కదండి, అలా గరిటెతో మాత్రం స్ప్రెడ్ చేయకూడదు. చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనించారంటే దోశ మీరు రెండో వైపుకి తిప్పనవసరం లేకుండానే ఈ రవ్వ దోశ క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేయండి. క్రిస్పీ రవ్వ దోశ తినడానికి మీరు ఎటువంటి రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పనే లేదు, ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వేడి వేడి దోశల్ని కొబ్బరి చట్నీతో తింటే
ఎన్ని దోశలైనా కానీ అలా తినేస్తామండి. ఇప్పుడైతే నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేసి మీకు ఈ రవ్వ దోశ ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ అన్ని రాబోతున్నాయండి. దీనికోసం మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.